హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ ఫ్యామిలీ లాగ్స్. ఈరోజు వీడియోలో మా అమ్మమ్మ గోంగూర ఊరగాయ ఎలా చేయాలో వీడియోలో చూపిస్తుంది. పక్కా కొలతలతో గోంగూర ఊరగాయ ఎలా చేయాలో వీడియోలో చూడండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కట్ల గోంగూరకి 100 గ్రాములు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసానా? ఎండుమిరపకాయలు ఇలా దూరగా వచ్చేటట్టు వేగించుకోవాలి. 1/4 కప్పు ధనియాలు, కొద్దిగా మెంతులు వేసుకోవాలి. ఈ విధంగా ఎండుమిరపకాయలు, మెంతులు, ధనియాలు ఈ విధంగా వేయించి పెట్టుకోవాలి. 2 కట్ల గోంగూర తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టి పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నూనె బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి. ఈ విధంగా బాగా మగ్గేంత వరకు గంటతో కలిపెడుతూనే ఉండాలి. ఎండుమిరపకాయలంతా మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. 3 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. 2 చిన్న సైజు తెల్లగడ్డలు వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. మనం పక్కన పెట్టుకున్న పొడిని గోంగూరలో వేసుకోవాలి. ఆ గోంగూరకు సరిపడా కారం వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. గోంగూరలో వేయగా ఇంత కారం మిగిలింది. ఇది పక్కన తీసి పెట్టుకోవాలి. గోంగూర నీళ్ళ పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా పక్కన తీసి పెట్టుకొని తాలింపు వేసుకోవాలి. అదే కళాయిలో 1 గంట నూనె వేసుకోవాలి. తాలింపుకి నూనె బాగా హీట్ ఎక్కాలి. తాలింపుకి 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 పాయ తెల్లగడ్డ, కరివేపాకు వేసుకోవాలి. నూనె బాగా హీట్ అయింది. ముందుగా పచ్చెనపప్పు వేసుకోవాలి. తర్వాత ఆవాలు వేసుకోవాలి. తెల్లగడ్డ వేసుకోవాలి. లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలి. బాగా వేగనివ్వాలి. కొద్దిగా ఇంగ పొడి వేసుకోవాలి. తాలింపు బాగా వేసిన తర్వాత గోంగూర వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన గోంగూర నిల్వ పచ్చడి పక్కా కొలతలతో రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.